హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇంతకుముందు క్లాస్లో కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ వాటి గురించి డెఫినేషన్స్ చూసాం. కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ దే కన్వర్ట్ హై లెవెల్ కోడ్ ఇంటూ ప్రాసెసర్ మ్యాచింగ్ లో లెవెల్ కోడ్. సో కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్ డిఫరెన్స్ కూడా చూసాం. ఇంటర్ప్రిటర్స్, కంపైలర్స్ దే బోత్ కన్వర్ట్ లైన్ ఆఫ్టర్ లైన్. కంపైలర్స్ హై లెవెల్ కోడ్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాయి. ఇంటర్ప్రిటర్స్ లైన్ ఆఫ్టర్ లైన్ కన్వర్ట్ చేసి మైక్రో ప్రాసెసర్లోకి పంపిస్తాయి ఫర్ ఎగ్జిక్యూషన్. సో ఈ లో లెవెల్ కోడ్ ఫైల్ కంపైలర్ జనరేట్ చేసిందని మనం డబుల్ క్లిక్ చేస్తే అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఒకసారిగా స్టార్ట్ అవుతుంది, అన్ని లైన్లు ఒక దాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా జరుగుతాయి. ఎనీహౌ, ఈ రెండింటిని కంపేర్ చేస్తే కంపైలర్స్ కొద్దిగా స్పీడ్గా పనిచేస్తాయి. ఎందుకనంటే అది ఎగ్జిక్యూషన్ జరిగేంత వరకు వెయిట్ చేయవు కాబట్టి, వరుసగా ఒక్కొక్క లైన్ కన్వర్ట్ చేసుకుంటూ వచ్చేస్తుంటాయి కాబట్టి కంపైలర్స్ ఆర్ ఫాస్టర్ దాన్ ఇంటర్ప్రిటర్స్. నౌ ద క్వశ్చన్ వాజ్, సిలో రెండు కంపైలర్లు ఉన్నాయి. రెండు కంపైలర్లు ఎందుకు ఉన్నాయి? ఒకటి ఉంటే చాలు కదా. జావాలో కూడా టూ ఫేజెస్ ఆఫ్ కన్వర్జన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోగ్రామర్ అని అనుకుందాం. మీరు ఒక ప్రోగ్రామర్. మీకు ఎవరో యూజర్ వచ్చి, ఇదిగో ఈ నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను కదా, ఈ నోట్ ప్యాడ్ లాంటి సాఫ్ట్వేర్ని తయారు చేసి ఇవ్వండి అని చెప్పారు. సో మీరు ఈ నోట్ ప్యాడ్ లాంటి సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే ఏదో ఇక్కడ ఫైల్ మెను, ఎడిట్ మెను, ఫార్మాట్ మెను, ఈ మెనూస్ లాంటివి మీరు తయారు చేయాలి. ఫైల్ అని నొక్కితే న్యూ అని వస్తుంది, ఓపెన్ అని, ఇవన్నీ మీరు తయారు చేసేసారు అనుకుందాం. తయారు చేసిన తర్వాత వాటికి ప్రాసెస్లు కూడా రాశారు. ప్రాసెస్లు కూడా అంటే మాకు తెలియదు అసలు, అంటే ఏదో రాశారని అనుకోండి. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫైల్ మెనూ చూపించు, అది ఫైల్ మెనూ చూపిస్తుంది. ఆ ఫైల్ మెనూని యూజర్ మౌస్తో క్లిక్ చేస్తే న్యూ అని చూపించు, అది న్యూ అని చూపిస్తుంది. ఓపెన్ అని చూపించు, ఓపెన్ అని చూపిస్తుంది. సేవ్ అని చూపించు, మీరు సేవ్ అని చూపించు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అది చూపిస్తుంది. ఎగ్జిట్ అని చూపించు, అది ఎగ్జిట్ అని చూపిస్తుంది. ఇది చూపిస్తుంది, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు న్యూని క్లిక్ చేస్తే ఇలా ప్రాసెస్ చెయ్యి, ఓపెన్ అని క్లిక్ చేస్తే ఇలా ప్రాసెస్ చెయ్యి, సేవ్ అని క్లిక్ చేస్తే ఇలా ప్రాసెస్ చెయ్యి, ఎగ్జిట్ అని క్లిక్ చేస్తే ఇలా ప్రాసెస్ చెయ్యి అని మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారని అనుకుందాం. అంటే మాకు లాంగ్వేజెస్ రాదు కదా అని అంటే మనకేం అవసరం లేదు, ఇచ్చేశారని అనుకుందాం. ఇప్పుడు ఇదంతా మీరు దేనిలో రాశారు అని అంటే ఏదో సి లాంగ్వేజ్లో రాశారు, విచ్ ఇస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. మీరు హై లెవెల్ లాంగ్వేజ్లో ఈ ప్రోగ్రామ్ చేశారని అనుకుందాం. ఎక్కడ చేశారు అంటే మీ కంప్యూటర్లో చేశారు. నవ్ అజ్యూమ్ మీ దగ్గర ఉన్న కంప్యూటర్ ఏదో పెంటియం 3 మోడల్ కంప్యూటర్ అని అనుకుందాం. ఇప్పుడు హై లెవెల్ కోడ్ అయితే డైరెక్ట్గా రన్ అవ్వదు కాబట్టి మీరు దీన్ని కంపైల్ చేసి మీ కంప్యూటర్లో మిషన్ కోడ్గా తయారు చేశారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీ కంప్యూటర్లో కంపైల్ చేస్తే మీ కంపైలర్ మీ కంప్యూటర్లోని మైక్రో ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్ని తయారు చేసి ఇచ్చింది. ఆ లో లెవెల్ కోడ్ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే ఆ ప్రోగ్రామ్ రన్ అయింది అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ని మీరు తయారు చేసింది ఎవరి కోసం అంటే వాడెవడో యూజర్ కోసం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంటే మీ దగ్గర కంప్యూటర్లో హై లెవెల్ కోడ్ ఉంది, లో లెవెల్ కోడ్ ఉంది, రెండూ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ని యూజర్ వాడుకోవాలంటే లో లెవెల్ కోడ్ యూజర్ కంప్యూటర్లో కాపీ చేయాలి. ఇప్పుడు ఈ లో లెవెల్ కోడ్ మీరు యూజర్ కంప్యూటర్లో కాపీ చేస్తే అది రన్ అవుతుందా అంటే రన్ అవుతుందని గ్యారంటీ చెప్పలేము. ఎందుకనంటే ప్రాసెసర్ మారిండొచ్చు. ఏమో P2 మోడల్ ప్రాసెసర్ ఉండొచ్చు వాడి కంప్యూటర్లో, లేదా P4 ఉండొచ్చు, లేదా i3 i5 i7 ఏదైనా ఉండొచ్చు. ఈ లో లెవెల్ కోడ్ దానిలో ఎందుకు రన్ కాదు అంటే ఈ లో లెవెల్ కోడ్ని తయారు చేసిన కంపైలర్ ఈ సంథింగ్ ఇంపార్టెంట్. ఈ కంపైలర్ ఈ ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్ తయారు చేసింది, కానీ వేరే ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్ అది తయారు చేయలేదు. కాబట్టి ఈ లో లెవెల్ కోడ్ దానిలో రన్ అవ్వదు. మరి అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ హై లెవెల్ కోడ్ని యూజర్ కంప్యూటర్లో కాపీ చేయాలి. ఈ హై లెవెల్ కోడ్ని యూజర్ కంప్యూటర్లో కాపీ చేసి యూజర్ కంప్యూటర్లో ఒక కంపైలర్ లోడ్ చేసి ఆ కంపైలర్ ద్వారా లో లెవెల్ కోడ్ తయారు చేస్తే అప్పుడు ఈ లో లెవెల్ కోడ్ ఆ ప్రాసెసర్కి మ్యాచ్ అయిన విధంగా తయారై ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కంపైలర్ కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ ఇంటూ మీరు ఏ ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్లో కంపైల్ చేస్తారో ఆ ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్గా తయారు చేస్తుంది. కంపైలర్ కన్వర్ట్స్ హై లెవెల్ కోడ్ టు లో లెవెల్ కోడ్ కాదు, హై లెవెల్ కోడ్ టు ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్. సో
ఈ కంప్యూటర్లో మీరు కంపైల్ చేస్తే ఈ కంప్యూటర్లోని కంపైలర్ ఆ ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్ తయారు చేసింది. అంటే ఇప్పుడు యూజర్ కంప్యూటర్లో కూడా ఆ, మీరు కాపీ చేసిన హై లెవెల్ కోడ్ ఉంది, లో లెవెల్ కోడ్ ఉంది, రెండూ ఉన్నాయి. నౌ చాలా చిన్న చిన్న విషయాలు, ఆ, ఇలా హై లెవెల్ కోడ్ మీరు కంపెనీ నుంచి బయటికి తీసుకెళ్లారనుకోండి. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ, ఎవరు తీసుకెళ్తారు ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఇప్పుడు కంపెనీ ఓనర్ అయితే తీసుకెళ్ళడు. ఫర్ ఏ స్మాల్ ఇన్స్టాన్స్ మీరే కంపెనీ ఓనర్ అనుకోండి, మీరు ప్రోగ్రామర్ కాదు, మీరు కంపెనీ ఓనర్ అనుకోండి. నేను మీ దగ్గర పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అనుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఎవరో యూజర్ కంప్యూటర్లో కాపీ చేసి వాళ్ళ కంప్యూటర్లో కంపైల్ చేసేసి రా అని మీరు చెప్పారనుకోండి. నేను ఈ హై లెవెల్ కోడ్ మన కంపెనీలోంచి ఏదో పెన్ డ్రైవ్లోనో సీడీలోనో డీవీడీలోనో కాపీ చేసి తీసుకెళ్ళి యూజర్ కంప్యూటర్లో కాపీ చేశాను. సారీ. ఇంతవరకు బాగానే ఉంది. అలా వెళ్తూ ఉంటే దారిలో వేరే ఇంకెవరో కలిశారు. ఏం ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను అడిగారు. ఇలా సోన్సో కంపెనీలో సాఫ్ట్వేర్ డెలివర్ చేసేందుకు వెళ్తా ఉన్నాను. అవునా, నాకు ఏం పర్లేదు, నేను కూడా వస్తాను. అలా వచ్చాడు టైం పాస్ నాతో పాటు. ఆ, ఓకే, ఈ సాఫ్ట్వేర్ వా ఇది బాగుంది సాఫ్ట్వేర్, ఎవరు తయారు చేసింది అంటే మా కంపెనీలోనే మేమే కలిసి తయారు చేసినాము అని నేను అతనికి చెప్పాను. మరి రిమెంబర్, మీరు కంపెనీ ఓనర్, నేను మీ దగ్గర ఎంప్లాయీని. అతను ఎంత తీసుకుంటారు ఈ సాఫ్ట్వేర్ అంటే, ఏదో బా మా కంపెనీ వాళ్ళు 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు అని నా నేనన్నాను. అన్న వెంటనే అతను, అంటే ఏం చీప్గా దొరకదా అన్నాడు. అంతవరకు ఎప్పుడు రాని ఆలోచన నాకు వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నీకు కావాలంటే ఆ, 1 లక్ష రూపాయలకే ఇస్తాను అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు అతను 5 లక్షలు విలువ చేసే సాఫ్ట్వేర్ 1 లక్ష రూపాయలకి వస్తుంది కాబట్టి 1 లక్ష ఇచ్చి నా దగ్గర సాఫ్ట్వేర్ కొంటాడు. నాకు నాకు ఇచ్చే జీతం కాకుండా ఈ 1 లక్ష రూపాయలు నేను మీకు తెలియకుండా నేను హై లెవెల్ కోడ్ వాడి కంప్యూటర్లో కాపీ చేసి వాడి దగ్గర 1 లక్ష తీసేసుకొని నువ్వు వాడుకొని వాడికి ఇచ్చేసాను సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ కంపెనీ వాడు ఎవరైతే యూజర్కి మనం ఇచ్చామో వాడు మనకి 5 లక్షలు ఇచ్చాడు. ఇంకొక యూజర్కి కూడా నేను బ్లాక్లో ఈ సాఫ్ట్వేర్ని అమ్ముకున్నాను. ఈజ్ వన్ ప్రాబ్లం. నిజంగా ఇలా జరగకుండా ఉంటే మన కంపెనీకి ఇద్దరు యూజర్లు వచ్చింటే, సే ఇద్దరి నుంచి చెరి 5 లక్షలు వచ్చింటే 10 లక్షలు వచ్చుంటేవి. కానీ ఇప్పుడు నేను దాన్ని బ్లాక్లో అమ్ముకోవడం వల్ల ఏమైంది అంటే నాకు అదనంగా 1 లక్ష రూపాయలు వచ్చింది. కంపెనీకి రావాల్సిన 5 లక్షలు తగ్గిపోయింది. రైటా? అండ్ కంపెనీ లాస్ అవుతుంది. కంపెనీ లాస్ అయితే కంపెనీలో నేను ఒక్కడే కాదు ఎంప్లాయీని, చాలా మంది ఎంప్లాయీలు ఉన్నారు, వాళ్ళందరికీ నష్టం వస్తుంది. అంటే మీ కంపెనీ, మీరు కంపెనీ ఓనర్ అన్నాను కాబట్టి మీకు నష్టం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. కాబట్టి కంపెనీ ఓనర్లు అంతా ఏం ఆలోచించారు అంటే హై లెవెల్ కోడ్ని మన కంపెనీ నుంచి బయటికి తీసుకెళ్తే దాన్ని తీసుకెళ్లేవాడు ఎప్పుడు కంపెనీ ఓనరే తీసుకెళ్లాలంటే కుదరదు. తీసుకెళ్లేవాడు వాడు బ్లాక్లో అమ్ముకుంటే కంపెనీకి నష్టం. అలా ఏం లేదు, ఇప్పుడు కంపెనీ ఓనర్లే మోసం చేస్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఓనరే ఎవరో ఇద్దరికి సాఫ్ట్వేర్లు అమ్మి దాన్ని లీగల్గా ప్రొసీడింగ్స్ చూపించి ఆడిటింగ్లో అమౌంట్స్ అవి చూపించి 10 మందికి కంపెనీ వాళ్ళే బ్లాక్లో అమ్ముకున్నారు అనుకోండి, వాడికి వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు ఎంప్లాయీలు నష్టపోతారు. ఎందుకనంటే కంపెనీ ఓనర్ బ్లాక్లో అమ్ముకున్నాడు, ఆ డబ్బులు వాడు అకౌంట్స్లో చూపలేదు, శాలరీలు పెంచడు. ఇవన్నీ ఒక లెవెల్ అయితే, ఇంకొక లెవెల్ టెక్నికల్ ప్రాబ్లం. ఇప్పుడు వీడెవడో యూజర్, వీడి కంప్యూటర్లోకి మనము హై లెవెల్ కోడ్ లో లెవెల్ కోడ్, హై లెవెల్ కోడ్ కాపీ చేసి దాన్ని లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసాము. అంటే ఇప్పుడు వీడి దగ్గర హై లెవెల్ కోడ్ ఉంది, లో లెవెల్ కోడ్ ఉంది, రెండూ ఉన్నాయి. ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యూజర్ వాడు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకొని నేర్చేసుకొని, అంటే అలా ఎలా నేర్చుకుంటాడు యూజరు అంటే ఇప్పుడు మనమందరం నేర్చుకుంటున్నాం కదా, అలాగే వాడు కూడా నేర్చుకొని ఈ హై లెవెల్ కోడ్ని ఓపెన్ చేసి దానిలో సేవ్ అనే కోడ్ని కాపీ చేసుకొని, చాలా జాగ్రత్తగా సేవ్ అనే కోడ్ని కాపీ చేసుకొని ఓపెన్ అనే కోడ్ని రిమూవ్ చేసి ఈ కోడ్ని ఇక్కడ పెట్టినాడు అనుకోండి. ఎ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు హై లెవెల్ కోడ్లో యూజర్ సేవ్ అనే కోడ్ని తీసుకెళ్ళి ఓపెన్ అనే ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు ఏ కోడ్ రన్ అవ్వాలని మనం రాసామో ప్రోగ్రామర్స్, ఆ కోడ్ తీసి ఈ కోడ్ ఇక్కడ పెడితే హై లెవెల్ కోడ్లో ఇది ఆ, ఆ తర్వాత ప్రోగ్రామ్ రన్ చేసుకున్నప్పుడు ఫైల్ మెనూకి వెళ్ళి ఓపెన్ అని క్లిక్ చేస్తే
ఓపెన్ అనే కోడ్ రన్ అవుతుందా, సేవ్ అనే కోడ్ రన్ అవుతుందా? అంటే జనరల్గా మనకేమనిపిస్తుంది అంటే సేవ్ అన్న కోడ్ పెట్టేసినాం కదా, కాబట్టి ఓపెన్ అని క్లిక్ చేస్తే సేవ్ అనే కోడే రన్ అవుతుందని మనం అనుకుంటాము. నిజానికి అలా జరగదు. అలా ఎందుకు జరగదు అనేందుకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను, చూడండి. చూడ్డానికి కాస్త ఫన్నీగా జోక్గా ఉంటుంది, కానీ సబ్జెక్ట్ అంటే టెక్నాలజీ ఏమి ఉండదు. చాలా చిన్న విషయం, అసలు టెక్నాలజీ అనేది అక్కడ ఉండదు. టెక్నాలజీ అన్న పదమే లేదు. వాడెవడో కామన్ సెన్స్ అప్లై చేశాడు. ఆ కామన్ సెన్స్ మనకు లేదు కాబట్టి ఈ వీడియోని చూడండి. నవ్వు చూసినప్పుడు కాస్త నవ్వు వస్తుంది, కానీ మనం ఇంతకుముందు మాట్లాడిన మాటలు కూడా ఇవే. కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫ్రై పాన్, దీనిలో ఏదో కంటెంట్ ఉంది. వాడు ఒక్కసారి దాన్ని గెరిటితో ఎత్తేసుకున్నాడు. ఎత్తేసుకున్న తరువాత ఎత్తేసుకున్న తరువాత ఉప్పు తక్కువైంది అనిపించింది. గెరిటలో ఉన్నదాన్ని రుచి చూశాడు, కానీ దీనిలో ఆ, ఆ, కుక్క పిల్లలాగా దీనిలో నోరు పెట్టి నాకి చూడలేదు. దీనిలో మళ్ళీ ఉప్పేసాడు. దీనిలో ఉప్పేసిన తర్వాత మళ్ళీ దీనిలో చూశాడు. దీనిలో చూస్తే ఆ, దీనిలోకి ఉప్పు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే దాన్ని కలిపి మళ్ళీ తీసుకోవాలి, అతను కలపలేదు. ఇప్పుడు ఇతన్ని చూసిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే, అయ్యా, ఆ, తెలివిలేనోడు, ఉప్పేసినాక మళ్ళీ ఎత్తుకోవాలి కదా అని అనిపిస్తుంది. ఇది టెక్నాలజీ కాదు అని మీకు తెలుసు. ఇది సింపుల్ కామన్ సెన్స్ అని మీకు తెలుసు. ఇప్పుడు ఇదే కామన్ సెన్స్ని ఇక్కడ అప్లై చేస్తాం. ఓపెన్ ఏదో కోడ్ ఉంది, సేవ్ ఏదో కోడ్ ఉంది. దేనిలో ఉంది? ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంది. హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రన్ కావు. దాన్ని మనం లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేయాలి. ఇలా కోడ్ రాసి దాన్ని లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసేసాము. ఇంతవరకు బాగానే ఉంది. అంటే మన దగ్గర ఇప్పుడు హై లెవెల్ కోడ్ ఉంది, లో లెవెల్ కోడ్ ఉంది. హై లెవెల్ కోడ్ అంటే ఆ బాణలి, ఫ్రై పాన్ ఏదైతే ఉందో అది. లో లెవెల్ కోడ్ అంటే మనం గెరిట్లు ఎత్తుకున్నది, వాడుకునేది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే, అంటే దేనిలో పెడుతున్నామంటే హై లెవెల్ కోడ్లో. అంటే దీనిలో ఉప్పు వేసాం, బాగానే ఉంది, కానీ దీనిలోకి రుచి రాదు. ఎందుకు రాదు అంటే మనం ఇంకా దాన్ని కలబెట్టి మళ్ళీ ఎత్తుకోలేదు కాబట్టి. ఇది ఎంత సింపుల్ థింగో ఇది కూడా అంతే సింపుల్ థింగ్. సో హై లెవెల్ కోడ్లో మీరు మార్చినంత మాత్రాన అది లో లెవెల్ కోడ్లో రిఫ్లెక్ట్ అవ్వదు. రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మళ్ళీ గెరిట పెట్టి దాన్ని కలిపి ఎత్తుకోవాలి లాగా. మళ్ళీ కంపైలర్ యూస్ చేసి ఈ హై లెవెల్ కోడ్లో రాసిన దాన్ని మళ్ళీ లో లెవెల్ కోడ్గా మార్చాలి. మారిస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది. నౌ ఇప్పుడు యూజర్, వాడి దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. వాడి దగ్గర కంప్యూటర్లో హై లెవెల్ కోడ్ ఉంది, లో లెవెల్ కోడ్ ఉంది. ఎందుకనంటే మనమే హై లెవెల్ కోడ్ కాపీ చేసి దాన్ని లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు ఆ యూజర్ అనేవాడు, వాడు ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఈ హై లెవెల్ కోడ్లో వాడిలా మార్పు చేశాడు అనుకోండి, అది లో లెవెల్ కోడ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. లో లెవెల్ కోడ్లో ఆ మోడిఫికేషన్ రిఫ్లెక్ట్ అవుతుందా అంటే రిఫ్లెక్ట్ అవ్వదు. అవ్వాలి అంటే మళ్ళీ కంపైల్ చేయాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ విషయం ఈ యూజర్కి తెలుసని అనుకుందాం. ఆ విషయం ఈ యూజర్కి తెలుసని అనుకుందాం. ఇప్పుడు ఆ యూజర్ ఎగ్జిట్ అనే కోడ్ని ఏదైతే రాస్తుందో దాన్ని తీసుకొచ్చి సేవ్ చోట పెట్టేసినాడు అనుకోండి. ఏమో ఏం జరుగుతుందో చూస్తాం, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇలా చేశాడని అనుకుందాం. చేసిన తర్వాత వాడికి హై లెవెల్ కోడ్లో మారిస్తే లో లెవెల్ కోడ్లో రిఫ్లెక్ట్ అవ్వదని తెలుసు కాబట్టి వాడు మళ్ళీ దాన్ని కంపైల్ చేశాడు అనుకుందాం. అంటే ఇప్పుడు కొత్తగా లో లెవెల్ కోడ్ వచ్చింది. ఈ కొత్తగా వచ్చిన లో లెవెల్ కోడ్ అంటే గరిట పెట్టి కలిపి మళ్ళీ ఎత్తుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఉప్పు టేస్ట్ కూడా వచ్చి ఉంటుంది.
ఈ లో లెవెల్ కోడ్ని వాడు ఓపెన్ చేసి ఏదో హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని టైప్ చేసి ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఎగ్జిట్ అవుతుంది. అంటే వాడు నొక్కింది సేవ్ అని కదా సార్ అంటే వాడు సేవ్ అని నొక్కితే ఎగ్జిట్ అవ్వాలని కోడ్ రాసి మార్చినాడు. ఓకే, ఇలా కొన్ని మార్చిన తర్వాత వాడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఇప్పుడు నిజంగా సేవ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ కోడ్ వెనక్కి పెట్టాలి. ఇప్పుడు ఆ కోడ్ ఆల్రెడీ డిలీట్ చేసేసినాడు కాబట్టి ఇప్పుడు రాయడం మొదలు పెట్టినాడు, వాడికి అర్థం అవ్వాల. బీ క్లియర్, వెరీ బేసిక్ సైకాలజీ కమ్స్ ఇన్ టు పిక్చర్ హియర్. సేవ్ అంటే యాక్చువల్గా ఏం జరగాలో ఆ కోడ్ వాడికి పూర్తిగా గుర్తు రాలేదు, కన్ఫ్యూజన్లో ఆగిపోయాడు, 2 లైన్లు రాసి. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక రోజంతా నోట్ ప్యాడ్ వాడికి కావాల్సిన యాప్ని వాడుకోలేకపోయినాడు. ఆ తర్వాత వాడు చేసే పని ఏమేనంటే కంపెనీ ఓనర్ మీకు ఫోన్ చేస్తాడు, ఏం బా నువ్వు ఇచ్చిన సాఫ్ట్వేర్ 2 రోజులు బాగా రన్ అయింది, 3వ రోజు సరిగా రన్ కాలేదు. లేదు బా ఎవరో మార్చిన అంటే నాకేం తెలుసు అని అంటాడే కానీ, లేదు నేనే సీ నేర్చుకుని దానిలో కరెక్షన్లు చేశాను, ప్లీజ్ నాకు మళ్ళీ రెక్టిఫై చేయవా అని వాడు అడగడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే మీకు వచ్చింది, మీరు కంపెనీ ఓనర్ కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని రెక్టిఫై చేయించాలి. చేయించకపోతే మీ కంపెనీలో సాఫ్ట్వేర్లు సరిగా తయారు చేయరని ఇతనే మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వచ్చినాయనంటే హై లెవెల్ కోడ్ వాడి కంప్యూటర్లో ఉంది కాబట్టి వాడు మాడిఫై చేశాడు. హై లెవెల్ కోడ్ వాడు కంప్యూటర్లో లేకపోతే లో లెవెల్ కోడ్ అంటే మెషిన్ కోడ్, దాన్ని వాడు మాడిఫై చేయలేడు. దిస్ ఇస్ ద థర్డ్ కేస్. ఏమి? ఒకటి, తీసుకెళ్లిన ఎంప్లాయీ వాడే బ్లాక్లో అమ్ముకుంటే కంపెనీ క్లాస్. ఇప్పుడు కంపెనీ వాడే బ్లాక్లో అమ్ముకుంటే వాడు కంపెనీ పెట్టలేడు, వాడు కంపెనీ రన్ చేయలేడు, రెండో ప్రాబ్లం. మూడు, హై లెవెల్ కోడ్ యూజర్ కంప్యూటర్లో వదిలేస్తే యూజర్ దాన్ని మాడిఫై చేస్తే ప్రాబ్లం. ఇక లాస్ట్ ప్రాబ్లం కంటే ముందు దీనికి సొల్యూషన్ ఏం చేయొచ్చు, ఈ మూడో ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చేయొచ్చు అని అంటే అసలు హై లెవెల్ కోడ్ వాడు కంప్యూటర్లో కాపీ చేసిన తర్వాత లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసినాక హై లెవెల్ కోడ్ని డిలీట్ చేసేస్తే వీడు మాడిఫై చేసే అవకాశము లేదు. దిస్ కెన్ ఆల్సో బి ఎ సొల్యూషన్. కానీ ఇప్పుడు మీ కంపెనీ నుంచి మీరు ఓనర్, నేను ఎంప్లాయీ, మీరు నాకు ఇచ్చి తీసుకెళ్ళి వాళ్ళ కంప్యూటర్లో హై లెవెల్ కోడ్ కాపీ చేసి దాన్ని లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేసి హై లెవెల్ కోడ్ డిలీట్ చేయని మీరు నాకు చెప్పారు, ఇది బాగానే ఉంది. నేను మిమ్మల్ని 2 రోజులు లీవ్ అడిగాను, మీరు ఓనర్ కాబట్టి మీరు నాకు లీవ్ ఇవ్వలేదనుకోండి, నాకు మీ పైన కోపం వస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రతి కంపెనీలో ప్రతి చోట ప్రతి క్షణం ఈగో క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నో ఎంప్లాయీ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ కంపెనీ ఓనర్, నో కంపెనీ ఓనర్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ ద ఎంప్లాయీ. అందరూ అన్సాటిస్ఫాక్షన్తో బతకాలని డిసైడ్ అయినారు. అలా నాటకం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నాకు లీవ్ ఇవ్వలేదు కాబట్టి నేను మీ మీద పర్సనల్ గ్రెడ్జ్, కక్ష సాధింపు చర్య. ఎవరు? నేను కంపెనీ ఎంప్లాయీని మీ దగ్గర. నేనే హై లెవెల్ కోడ్ తీసుకెళ్ళి నేనే యూజర్ కంప్యూటర్లో కాపీ చేసి నేనే ఈ కోడ్లన్నీ మార్చేసి నేనే దాన్ని కంపైల్ చేసి నేనే హై లెవెల్ కోడ్ డిలీట్ చేసి వచ్చేసాను అనుకోండి. అప్పుడు ఈ యూజర్ మళ్ళీ మీకు ఫోన్ చేస్తాడు, మీరు ఇచ్చిన సాఫ్ట్వేర్ సరిగా పనిచేయలేదని. ఎనీ హౌ తలకాయ నొప్పి ఎవరికి అంటే కంపెనీ ఓనర్కి. సో ఈ అన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత సి, ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కాదు, ఇవన్నీ బిజినెస్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్. అంతేకాని ఇవేవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావు. ఇవన్నీ బిజినెస్కి సంబంధించిన విషయాలు, సెక్యూరిటీకి సంబంధించిన విషయాలు. అలాంటప్పుడు దీనికి సొల్యూషన్గా ఏం చేయొచ్చు అని ఆలోచించారు. ఆలోచిస్తే ఈ మధ్య మనం అందరం సూపర్ మార్కెట్స్కి వెళ్ళి హాఫ్ బేక్డ్ చపాతీ తెచ్చుకుంటున్నాం కదా. వాడెవడో చపాతీ పిండి కలిపి సగం చపాతీ వాడు కాల్చుంటాడు, మిగిలిన సగం నీ కర్మ మీ ఇంట్లో నువ్వు కాల్చుకొని తిను అని. అలా అలాంటి టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఏది? హాఫ్ బేక్డ్ చపాతీ టెక్నాలజీ. ఎలా ఉంటుందనంటే ఇది మన కంప్యూటర్లో హై లెవెల్ కోడ్ ఉంది. మన కంప్యూటర్లో హై లెవెల్ కోడ్ని డైరెక్ట్గా మన కంప్యూటర్లో కాదు ఎక్కడ రన్ చేయలేం కాబట్టి లో లెవెల్ కోడ్గా మార్చాలి. ఈ హై లెవెల్ కోడ్ని లో లెవెల్ కోడ్గా మార్చడానికి వాడు డైరెక్ట్గా మార్చకుండా సగం చపాతీ కాల్చి ఇచ్చినట్లు హై లెవెల్ కోడ్ని ఇంకొక రకమైన కోడ్గా తయారు చేశాడు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. హై లెవెల్ కోడ్ని ఇంకొక రకమైన కోడ్గా కన్వర్ట్ చేశాడు. ఈ ఇంకొక రకమైన కోడ్ని మిషన్ కోడ్గా కన్వర్ట్ చేశాడు, ఆర్ యూజ్ ఏ లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు ఈ లో లెవెల్ కోడ్ని మన కంప్యూటర్లో రన్ చేసి టెస్ట్ చేసినాడు, ఇది కరెక్ట్గా రన్ అయిందా లేదా. ఇది కరెక్ట్గా రన్ అయితే అప్పుడు ఈ ఇంకొక రకమైన కోడ్ని యూజర్ కంప్యూటర్లోకి కాపీ చేశాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
వాడెవడో గోధుమ పిండి కలిపాడు. దాన్ని ప్రెస్ చేసి చపాతీలాగా సగం కాల్చాడు. ఆ తర్వాత ఒక చపాతీని మామూలు పూర్తి చపాతీలాగా కాల్చి తిని చూశాడు. బాగుంది కాబట్టి హాఫ్ బేక్డ్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో పెట్టినాడు. లాంటి కాన్సెప్టే తప్ప అక్కడ అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు యూజర్ కంప్యూటర్లో ఈ ఇంకొక రకమైన కోడ్ని మళ్ళీ లో లెవెల్ కోడ్గా మార్చాడు. ఇప్పుడు ఈ ఇక్కడ కంపైలర్ ద్వారా మీరు దీన్ని లో లెవెల్ కోడ్గా మార్చారు కాబట్టి ఈ లో లెవెల్ కోడ్ ఈ ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్గా వచ్చింది కాబట్టి ఇక్కడ రన్ అవుతుంది. సో దీనివల్ల లాభం ఏమిటంటే హై లెవెల్ కోడ్ మన కంపెనీ నుంచి బయటికి పంపే అవసరం లేదు. ఎనీహౌ లో లెవెల్ కోడ్ పంపి ఉపయోగం లేదు కాబట్టి ఈ మధ్యలో వచ్చిన ఇంకొక రకమైన కోడ్ని యూజర్ కంప్యూటర్లోకి కాపీ చేస్తాము. ఈ విధమైన లాజిక్ని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఈ ఇంకొక రకమైన కోడ్ ఏదైతే ఉందో ఇది హై లెవెల్ కోడ్కి లో లెవెల్ కోడ్కి మధ్యలో ఉంది కాబట్టి ఈ ఇంకొక రకమైన కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్ అని పిలవడం మొదలుపెట్టారు. సో హై లెవెల్ కోడ్ నుంచి ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి మనం ఒక కంపైలర్ వాడతాం. ఇంటర్మీడియట్ కోడ్ నుంచి లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి ఇంకొక కంపైలర్ని వాడతాం. ఇలా రెండు కంపైలర్లు వాడడం చాలా లేటెస్ట్ టెక్నాలజీ. ఈ మధ్యనే 1972లో సి లాంగ్వేజ్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో 2025-26లో ఈ విషయాలన్నీ 55 సంవత్సరాల ముందు ఆలోచించి సి లాంగ్వేజ్లో రెండు కంపైలర్లు పెట్టారు. ఇది కామన్ సెన్సే కానీ ఇదేదో టెక్నాలజీ అంటే మనం అర్థం చేసుకోనంత వరకు అది టెక్నాలజీని మనం మన జీవితంలో ఏది అర్థం చేసుకోవడానికి ట్రై చేయం. ఎందుకంటే మనకి మార్కులు వచ్చేసినాయా, ఆ పొజిషన్ వచ్చేసిందా, ఒక పొజిషన్లోకి వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. ఆ పొజిషన్లోకి వెళ్ళినాక ఆ స్థాయిలోనే ఉండడం లేదా అక్కడి నుంచి ఎదగడం ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే ప్రతి క్షణం జాగ్రత్త పడుతూనే ఉండాలి. ఏ ఒక క్షణం మనం జాగ్రత్తని మర్చినా మనం దిగజారిపోతాం. మనం దిగజారిపోతే మనకున్న గుర్తింపు మారిపోతుంది. సో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హై లెవెల్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి ఒక కంపైలర్, ఇంటర్మీడియట్ కోడ్ని లో లెవెల్ కోడ్గా కన్వర్ట్ చేయడానికి రెండో కంపైలర్, ఇలా రెండు కంపైలర్లు వాడడం మొదలుపెట్టారు. ఇది వై టూ కంపైలర్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ జావా ఇలాంటి లాంగ్వేజెస్లో రెండు ఎందుకు ఉన్నాయి అనేందుకు కారణం. నౌ సే the languages like C, C++, Java, etc. have two phases of conversions. As if we produce low-level code to user, there is no guarantee that it runs on user system because of a change of processor. సి ఇప్పుడు ఇది చెప్పుకోవాలి అంటే అసలు కంపైలర్ డెఫినేషన్ మనం కరెక్ట్గా కంపైలర్స్ కన్వర్ట్ హై లెవెల్ కోడ్ లో లెవెల్ కోడ్ అంటే ఏం ప్రాసెసర్ మారితే ఏం లో లెవెల్ కోడ్ రన్ కాదా అనే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వస్తే అది మనకు తెలియదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోమి, ఏందో అట్లా చెప్పినారు కాబట్టి అని అనుకుంటాం. దాన్ని బుర్రలో కూర్చోబెట్టుకోలేం కాబట్టి కంపైలర్ ఇంటర్ప్రిటర్ డెఫినేషన్ నేను పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం కంపైలర్స్ ఇంటర్ప్రిటర్స్ దే కన్వర్ట్ హై లెవెల్ కోడ్ టు ప్రాసెసర్ కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకి కాలేజీ స్థాయిలో వచ్చే ప్రాబ్లం ఇదే. ఇలా ఎవరు డిస్కషన్లు చేయరు. ఇలా చెప్పినా వినడానికి ఎవరికి ఓపిక ఉండదు. కాబట్టి టెక్నాలజీ మనకు అర్థం కాదు అని మనం డిసైడ్ అవుతాం. ఓకే, ఎనీహౌ, if a high level code is taken out of our company, there is no guarantee of security to high level code. So the two phases of convergence is implemented, in which
Why in which, in case of C, the first compiler, actually, this first compiler is activated with the shortcut key Alt plus F9. That you people know, whomever has touched C, టచ్ చేయని వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఓకే ఆల్ట్ F9 అనే షార్ట్కట్ కీతో మనము ఫస్ట్ కంపైలర్ని యాక్టివేట్ చేస్తాము. సో ద ఫస్ట్ కంపైలర్ కన్వర్ట్స్ high level code into intermediate code. So in case of C, it saves కంపైలర్ కదా, లైన్ ఆఫ్టర్ లైన్ కన్వర్ట్ చేసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తుంది. సి ఇట్ సేవ్స్ ది ఫైల్ విత్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే ఫైల్ పేరు చివర మనకి ఏదో ఉంటుంది కదా, రామారావు అంటే ఎవరు రామారావు ఎవరికి తెలుసు, రామారావు ఎన్టీ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్టీ అనేది ఏంది అని అంటే వాళ్ళ సర్నేమ్, ఐడెంటిఫై టు విచ్ ఫ్యామిలీ దే బిలాంగ్స్ టు లాగా ఫైల్ పేరు చివర మనకి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. దేనికి అంటే అది ఏ టైప్ ఫైల్ అని చెప్పడానికి, ఐడెంటిఫై చేయడానికి పనికొస్తాయి. సో సిలో హై లెవెల్ కోడ్కి డాట్ సి అనే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ కోడ్ ఫైల్ ఏదైతే వస్తుందో దానికి డాట్ ఓబీజే అని ఎక్స్టెన్షన్ ఉంటుంది. ది సెకండ్ కంపైలర్ ఈజ్ యాక్టివేటెడ్ విత్ షార్ట్కట్ కీ Control plus F9, that converts intermediate code into low level code and saves with the extension .exe. So actually we produce only ఇంటర్మీడియట్ కోడ్ టు యూజర్. లో లెవెల్ కోడ్ ఇచ్చి ఉపయోగం లేదు, హై లెవెల్ కోడ్ ఇస్తే గ్యారంటీ లేదు. కాబట్టి మనం యూజర్కి ఎప్పుడు ఇంటర్మీడియట్ కోడ్ ఇస్తాము. ఈ ఇంటర్మీడియట్ కోడ్ అనే విషయం అర్థం అవ్వకపోతే జీవితంలో మనకి పైథాన్ కానీ జావా కానీ ఎప్పటికీ అర్థం కావు. పైథాన్ కానీ జావా కానీ ఏదైనా అలా ఎందుకు, ఏమి దాని స్పెసిఫికేషన్ అని అర్థం చేసుకోవాలి అంటే మనం యూజర్కి ఇంటర్మీడియట్ కోడ్ని ఇస్తాము అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ కోడ్ అనేది ఒకటి వస్తుందని తెలియాలంటే రెండు కంపైలర్లు ఉన్నాయి అని తెలిసి ఉండాలి. రెండు ఎందుకు ఉన్నాయి అని తెలిసి ఉండాలంటే అసలు కంపైలర్ ఇంటర్ప్రెటర్ వాటి డెఫినేషన్ అర్థమైతే కానీ దానిలో ప్రాబ్లం అర్థం అవ్వదు, ప్రాబ్లం అర్థమైతే కానీ సొల్యూషన్ అర్థం అవ్వదు. సో కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవడం కోసం ఇన్ని రోజులు మనం ఈ ఫండమెంటల్ టాపిక్స్ చెప్పుకున్నాం. బహుశా విన్న వాళ్ళకి, అర్థం చేసుకోవడానికి ట్రై చేసే వాళ్ళకి చాలా డౌట్స్ క్లారిఫై అయినాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి బిఫోర్ క్లోజింగ్. ఆ చిన్న విషయం ఏమేనంటే హై లెవెల్ కోడ్ ఈజ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇండిపెండెంట్. అంటే సి ప్రోగ్రామ్ని మీరు నోట్ ప్యాడ్లో టైప్ చేసి కంపైల్ చేసి రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏ ఎడిటర్లో నువ్వు టైప్ చేసినావని కంపైలర్ చూడదు. ఈవెన్ జావా ప్రోగ్రామ్స్ నోట్ ప్యాడ్లో చేస్తారు. పైథాన్ ప్రోగ్రామ్స్ ఆల్సో కెన్ బి డన్ ఇన్ నోట్ ప్యాడ్, దేర్ ఈస్ నథింగ్ రాంగ్. యువర్ లో లెవెల్ కోడ్ ఈజ్ ప్రాసెసర్ స్పెసిఫిక్, హార్డ్వేర్ డిపెండెంట్. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లో లెవెల్ కోడ్ అంటే అది ప్రాసెసర్కి మ్యాచ్ అయ్యే లో లెవెల్ కోడ్గా తయారు చేసింది కంపైలర్. అంటే ఇప్పుడు ప్రాసెసర్ హార్డ్వేర్ కాంపోనెంట్ కాబట్టి లో లెవెల్ కోడ్ ఈజ్ హార్డ్వేర్ డిపెండెంట్. ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ అని ఒక పదం వాడతాం. ప్లాట్ఫామ్ అంటే బేసిక్ ఇంగ్లీష్, దట్ గివ్స్ అ సపోర్ట్ ఈస్ కాల్డ్ ఎ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ అంటే ఏదో లో లెవెల్ థింగ్, ఏదో ఆడు ఆడు ప్లాట్ఫామ్ గాడు అనే పదం విన్నాం కాబట్టి ప్లాట్ఫామ్ అంటే ఏదో అలా అర్థం చేసుకోదండి. ప్లాట్ఫామ్ అంటే సంథింగ్ దట్ గివ్స్ అ సపోర్ట్. సో ద ఇంటర్మీడియట్ కోడ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఈజ్ ఓఎస్ డిపెండెంట్. అంటే ఆ, ఈ సి లాంగ్వేజ్లో అయితే ఈ అబ్జెక్ట్ ఫైల్ డాట్ ఓబీజే ఎక్స్టెన్షన్తో వచ్చే ఫైల్ ఇంటర్మీడియట్ కోడ్ ఫైల్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్. అంటే మీరు ప్రోగ్రామర్, మీ దగ్గర విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మీరు మీ కంప్యూటర్లో ఇంటర్మీడియట్ కోడ్ ఫైల్ తయారు చేస్తే మీరు దాన్ని తీసుకెళ్ళి యూజర్ కంప్యూటర్లో కాపీ చేసి రన్ చేయాలంటే యూజర్ దగ్గర కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే రన్ అవుతుంది, కానీ వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే రన్ అవ్వదు. ఇప్పుడు ఒకవేళ యూజర్ యునిక్స్ వాడుతున్నాడు అనుకోండి ఆపరేటింగ్ సిస్టమ్, ఇప్పుడు మీరు యూజర్ కంప్యూటర్లో మీ ఇంటర్మీడియట్ కోడ్ని కాపీ చేసి యూజర్కి దాన్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే
ఎయిదర్ యూజర్ని విండోస్కి మార్చుకోమని చెప్పాలి, లేదా మీరు మీ దగ్గరున్న కంప్యూటర్స్లో ఒక కంప్యూటర్లో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి దానిలో హై లెవెల్ కోడ్ని ఇంటర్మీడియట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద తయారైన ఇంటర్మీడియట్ కోడ్ని తీసుకెళ్ళి యూజర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు యూజర్ దాన్ని వాడుకోగలడు. సో ద ఇంటర్మీడియట్ కోడ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మనకి కొంచెం ఐడియా ఉంది. ఏదో స్టార్టింగ్లో ముందు వీడియోల్లో చెప్పుకున్నట్లు కిచెన్లో అమ్మ లాంటిది, కంట్రోల్స్, కోఆర్డినేట్స్, ఆర్గనైజర్స్, ఎంటైర్ సిస్టమ్ ప్రాసెస్. అసలు మన కంప్యూటర్ రన్ అవ్వాలి అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నీ ఉండాలి, దాంతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మన కంప్యూటర్స్ అన్ని పేపర్ వెయిట్ లెక్కన వాడుకోవచ్చు. అంతకంటే ఇంకేం ఉపయోగం ఉండదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే కంప్యూటర్ కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఇవన్నీ తెలిసిన తర్వాత మన ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే, మన ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి అక్కడ కావాల్సిన బేస్ సపోర్ట్ ఏంటంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉండాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సో ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎ ప్లాట్ఫామ్. నౌ ద కాన్సెప్ట్ ఈస్ ద ఇంటర్మీడియట్ కోడ్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ అని చెప్పడాన్ని ఇంకొక పదం ఎలా చెప్తారు అంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అని అంటారు. బట్ ది ఇంటర్మీడియట్ కోడ్ ఆఫ్ జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే జావా లాంగ్వేజ్లో మీరు ఇంటర్మీడియట్ కోడ్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద తయారు చేసినా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయినా మీరు దానిని రన్ చేసుకోగలరు. ఇది జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే ఫీచర్కి అర్థం. సో ఇప్పటికీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ప్రోగ్రామ్ చేయాలన్నా కావలసినంత బేసిక్ నాలెడ్జ్ని మనము అక్వైర్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో ఏదైనా ప్రోగ్రామింగ్ టాపిక్స్ లేదా నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ వీడియోలో ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి కొన్ని బేసిక్ విషయాలు చాలామందికి తెలియవు. ఈ విషయాలని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. నైస్ ఫ్రెండ్స్, ఐ హోప్ these videos will give you more clarity on ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్. ఈ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ బాగా ఐడియా ఉంటే కానీ వీ కెనాట్ ఫర్దర్ మూవ్. ఎనీహౌ, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ మీద ఇంకా ఒకటి రెండు సెషన్స్ ఐ మేక్, అండ్ ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అవన్నీ ఏం లేవు. మీకు నచ్చితే అర్థం చేసుకోండి, వాడుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీ ఇష్టం. నైస్. హ్యావ్ ఎ గుడ్ డే.